అందరికీ నమస్కారం. మనకి అంటే పేగు లోపల అలసర్లు మ్యూకస్ పొర ఉంటుంది. పొర పోవడం వల్లే మనకి మంట ఇలాంటి లేదా మోషన్ విరోచనం అవ్వడం ఇలాంటివి ఉంటాయి. పేగు లోపల ఉండే మ్యూకస్ పోవడం వల్ల అలసర్లు ఏర్పడతాయి అన్నమాట. మంట వచ్చేస్తుంది ఏదన్నా. అవి తగ్గడం కోసం ఇసపు గోరు గింజలు అనేవి ఉంటాయి. మామూలుగా బజార్లో కొంటుకుంటారు వీరు, కానీ మొక్క ఇది అనమాట. ఇది మనకి సహజంగా అరకులో దొరికింది. ఇది నార్త్ ఇండియాలో ఉంటుంది, మనకు ఉండదు. కానీ అరకులో లక్కీగా అరకులో కొన్ని చోట్ల ఈ మొక్కలు పెరుగుతున్నాయి. అక్కడి నుంచి తెచ్చాం మనం. ఓకే, దీని ఇవన్నీ కదా, ఇందులో ఉన్న పొట్టే ఇసపగోలు గింజలు అనమాట. పై పొట్టిది, ఇది పూర్తి ఫైబర్. ఇది ఆ పేగు లోపల మ్యూకస్ పోవడం వల్ల వచ్చే మంటకి మ్యూకస్ తయారవడానికి ఏం చేస్తుంటే దీన్ని రాత్రిపూటే తాగాలి, పడుకున్నప్పుడు వేసుకోవాలి. అది మరి కూడా పాలతో వేసుకోవాలండి. ఒక గ్లాస్ పాలల్లో ఓ చెంచా పొడి వేసుకుని వేడిగా ఉన్న పాలల్లో చెంచా పొడి కలుపుకుని వెంటనే తాగాలి. కొంచెం లేట్ చేశారనుకోండి ఇది జిగురుగా ఉండి గట్టిగా అయిపోతామండి. అప్పుడు తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని రాత్రిపూటే తాగాలి. అది పడుకునే ముందు భోజనం చేశాక పడుకునే ముందు తాగాలి. పాలతో మాత్రం తాగాలి. రోజుకు ఒకసారి తాగాలి, ఒక స్పూనే. మంచిది కదా అని ఎక్కువ తాగేసారనుకోండి మళ్ళీ ప్రమాదం. అందుకని ఒక స్పూను గ్లాస్ పాలు రాత్రి పడుకునే ముందు భోజనం చేశాక పడుకునే ముందు తాగాలి. కొన్నాళ్ళు తాగితే ఆ పేగు లోపల మ్యూకస్ తయారై ఆ మంట తగ్గిపోతుంది. మనం తినే బిర్యానీలు వాటి వల్ల ఏమంటే లోపల పేగు లోపల ఉండే మ్యూకస్ దెబ్బతిని కణాలు పడిపోయి అది అక్కడ మనం తిన్నప్పుడు ఆ కన్నం దానివల్ల మంట వస్తామంటే అంటే అక్కడ మ్యూకస్ పోద్ది. అల్సరు పులుపుల్లా పడిపోతుంది పేగు అంతా లోపల. అప్పుడు మంట విపరీతంగా ఏమైనా తినాలనుకోండి మండిపోతుంటుంది, పుల్లగా వేడిగా తేలిపులు వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు ఇసపోలు గింజలు రాత్రి పాలలో వేసుకుని భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు పాలలో వేసుకుని ఒక చెంచా పాలు గ్లాస్ పాలలో చెంచా పొడి వేసుకుని తాగాలన్నమాట. తాగడం ఏమవుద్ది, ఎక్కడైతే అల్సర్స్ ఉన్నాయో అక్కడ మ్యూకస్ మళ్ళీ ఫామ్ అయ్యి ఆ మంట తగ్గుద్ది అన్నమాట, ప్రభావం తగ్గుతుంది. అందుకు దీన్ని ఒక 20 రోజులు 40 రోజులు వాడుకోవాలి. అలాగని ఎక్కువ వాడకూడదు. మోతాదు ఏంటంటే ఒక చెంచా పొడి, గ్లాసు పాలు వేడిగా పాలు కలిపిన వెంటనే తాగాలి, లేదంటే పాలు మళ్ళీ గట్టిగా అయిపోతాయి. అలా ఒక 4 భోజనం తర్వాత రాత్రి పడుకునే ముందు తాగాలి. తాగితే ఆ మ్యూకస్ మళ్ళీ ఏర్పడుతుందన్నమాట. ఏర్పడి ఆ మంట తగ్గిపోద్ది, కడుపులో మంట. అలాగే మాకు చాలామందికి విరోచనం అవ్వదు, అంటే మలం గట్టిగా అయిపోయి గట్టి రాయలు అయిపోయి మోషన్ అవ్వదు. చాలా పెద్దవాళ్ళకి, పెద్ద వయసులో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే ఇసపోలు గింజలు తాగడం వల్ల ఏంటంటే ఇందులో జిగురు లాంటి ప్రమాదం ఉంటుంది. మ్యూకస్ నుండి ఆ మలాన్ని మెత్తపడిచి ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. ఇది కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలల్లో చెంచా పొడి వేసుకుని తాగితే ఆ గింజల పైన ఉండే పొట్టి మాత్రమే, ఇసపోలు గింజలు అంటే గింజల పైన పొట్టే ఇలా ఉంటుంది, ఫైబర్ ఉంటాయి. గింజలు కాదు, గింజలు తెల్లగా వస్తున్నాడు. ఇది కరెక్ట్ అసలైన ఇసపోలు గింజలు పొట్టే ఉంటుంది మనం వాడడానికి. మామూలుగా కొంతమంది గింజలు డైరెక్ట్గా వేసుకుంటారు, కానీ అది తెలియదు. కానీ గింజల్ని కొడితే పైన పొట్టు వస్తుంది. ఈ పొట్టు మనం వాడుకోవచ్చు, ఆ ఫైబరే మనకు పనిచేస్తుంది. నమస్తే అండి. ఫస్ట్ టైం అండి ఇక్కడ ఈయన ఉన్నారని నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఈయన యొక్క ప్రతి విషయంలో కూడా మాకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. రవివర్మ గారని యూట్యూబ్లో ఇప్పటి వరకు చూడలేదు. చూడకుండానే ఫస్ట్ టైము మోకాళ్ళు ఇప్పులని వస్తే ఆయన చేసిన ట్రీట్మెంటు, ఆ తర్వాత ప్రతి విషయం నందు తోటలని, పొలాలని, మొక్కలని ప్రతి దాంట్లో ఆయన చూపించే మెడిసిన్ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకృతిని మర్చిపోయారు. మెడిసిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే బీపీ షుగర్ మాత్రలు వేసేసుకోవడం అంతటితో సరిపోయింది అనుకుంటున్నారు. కానీ ఈయన మన ఇంటి ముందే మన వాకట్లోని గడ్డిలో కూడా ఒక మెడిసిన్ చూపిస్తున్నారండి ఈయన అద్భుతంగా. అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యింది. మా పాపకు కూడా బాగాలేదని తీసుకొచ్చామండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన చెప్పే ప్రతి మాటలో అద్భుతం, అమోఘం ఉందండి. ఎవరైనా సరే వచ్చి ఒకసారి చూసి వెళ్ళాలండి. ఇన్ని రవివర్మ గారంటే గొప్పగా ఉందండి చాలా. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి. నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ నుంచి పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి మొత్తం బాడీ స్పర్శ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గర వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత 2 నెలలు వేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు వేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్, కారులో బెడ్ పేషెంట్ తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి. బాడీ స్పర్శ మొత్తం అయిపోయిందండి.
బాడీ స్పర్శ ఆయనకు ఒక అయిపోతుంది. మాట తెప్పించి ఇంకేమీ లేదు. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్పర్శ తెలిసిందండి ఈయనకి. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం ఈలిసేర్లో వచ్చారండి. మూడో టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఇలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.